Hi, good morning to everyone. Today we are going to discuss about day 9 English vocabulary class. ముందుగా క్లాసులోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డే 9 ఇంగ్లీష్ vocabulary క్లాస్. డే 9 ఇంగ్లీష్ vocabulary క్లాస్లో ఫస్ట్ వర్డ్ అఫ్రైడ్. afraid, afraid, afraid. Afraid English meaning in fear and alarmed. Afraid Telugu meaning భయపడిన, బెదిరిన. నెక్స్ట్ సెకండ్ వర్డ్ after. after. After English meaning next, subsequently. After Telugu meaning తరువాత, వెనుకటి. థర్డ్ వర్డ్ afternoon. afternoon afternoon English meaning the time from noon until evening. Afternoon Telugu meaning మధ్యాహ్నము. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ afterward. afterward afterward English meaning subsequently and at a later or future time. Afterward Telugu meaning తరువాత, పిమ్మట. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ అగైన్. అగైన్ English meaning once more, in return, back. And in return and back. Again Telugu meaning మరల, మళ్ళీ, బదులుగా. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ against. against English meaning in opposition to. Against Telugu meaning విరుద్ధముగా. నెక్స్ట్ సెవెంత్ వర్డ్ ఏజ్. ఏజ్ English meaning living years and period and lifetime. ఏజ్ తెలుగు మీనింగ్ వయస్సు, కాలము, ముసలి కాలము, జీవిత కాలము. నెక్స్ట్ ఎయిత్ వర్డ్ ఏజ్డ్. ఏజ్డ్ మీన్ ఇంగ్లీష్ మీనింగ్ అడ్వాన్స్డ్ ఇన్ ఏజ్. ఏజ్డ్ తెలుగు మీనింగ్ వయస్సు చెల్లిన లేదా ముసలి. నెక్స్ట్ నైన్త్ వర్డ్ ఏజెన్సీ. ఏజెన్సీ English meaning
ఆఫీస్ ఆఫ్ an agent, ఆఫీస్ ఆఫ్ an agent, అండ్ పవర్ అండ్ ఫోర్స్. ఏజెన్సీ తెలుగు మీనింగ్ ప్రతినిధిగా వ్యవహరించుట, అధికారము, సంస్థ. నెక్స్ట్ 10th వర్డ్, లాస్ట్ 10th వర్డ్, ఎజెండా. ఎజెండా, AGENDA, ఎజెండా. ఎజెండా ఇంగ్లీష్ మీనింగ్ థింగ్స్ టు బి డన్, థింగ్స్ టు బి డన్. అండ్ ఎజెండా ఆఫ్ ఏ మీటింగ్, ఎజెండా ఆఫ్ ఏ మీటింగ్. ఎజెండా తెలుగు మీనింగ్ విషయముల పట్టిక లేదా సమావేశంలో చర్చింపబడు విషయ సూచిక. విషయముల పట్టిక, సమావేశంలో చర్చింపబడు విషయ సూచిక. Okay, that's all friends. Today also we have completed day 9 English vocabulary class. సో మీరందరూ ఎవరైతే మన వీడియోస్ వొకాబులరీ క్లాసెస్ని చూస్తున్నారో వాళ్ళంతా డైలీ 1 or 2 or 3 టైమ్స్ వీటిని ఒకసారి రివిజన్ చేసుకుంటే మీకు మీ ఇంగ్లీష్ వొకాబులరీ ఈజీగా ఇంప్రూవ్ అవుతుంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ క్లాస్మేట్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.